రష్యాని ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా, యూరప్, నాటో దేశాలని చేసిన ప్రయత్నాలు విఫలమై చివరికి అవే ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాయి, రెసిషన్ వైపుకి వెళ్తున్నాయి. ముందుగా వీళ్లతో యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి సందర్భంలోనే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని తెలిసినే పక్కా స్కెచ్ చేసి కూర్చున్నాడు పుతిన్. అందులో భాగంగానే సహజ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచం మొత్తం ఫిక్స్ చేసుకుని అవి అమ్మకాలకు పెట్టుకుని డబ్బులు చేతిలో పెట్టుకుని యుద్ధానికి దిగాడు. అందుకే అమెరికా, యూరప్, నాటో దేశాలు ఎంత క్రైసిస్ క్రియేట్ చేయాలని చూసినా నడుస్తుంది. దానికి తోడు రష్యాకి మనలాంటి మిత్రదేశం, చైనా లాంటి మిత్రదేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2 దేశాలు మిత్రదేశాలు కావడం, ఆయిల్ కొనుగోలు చేయడం, వీటి ద్వారా కథ నడిచిపోతుంది. ఏ ప్రాబ్లం లేదు. ఇవన్నీ వచ్చిన ధైర్యమా లేదా అమెరికన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నటువంటి ఎత్తుగడ ఏదైనా కానీ అమెరికాకి లేదా యూరప్ దేశాలకి షాక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా రష్యాలో గూగుల్ని బ్లాక్ చేస్తారట, ఐఓఎస్ని బ్లాక్ చేస్తారట, ఆండ్రాయిడ్ బ్లాక్ చేస్తారట. అలెక్సీ డిడెంకో ఇతను రష్యాకి సంబంధించినటువంటి స్టేట్ డ్యూమా, వాళ్ళకంటే మనకి ఎట్లయితే ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ డ్యూమా అంటారు, దాని మెంబరు, అంటే మన పార్లమెంట్ తరహా అనమాట. అతను చెప్తున్నాడు గూగుల్తో పాటుగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని, యాపిల్స్ ఐఓఎస్ని త్వరలో బ్లాక్ చేస్తామని ప్రకటించాడు. మరి బ్లాక్ చేయడం వరకు బాగానే ఉంటుంది. మరి వాళ్ళ దేశంలో ఆల్టర్నేటివ్ ఏంటి అంటే దానికి ప్రిపేర్ చేసుకున్నారు అంటున్నారు. మేబీ అది చైనాదా లేకపోతే రష్యా సొంతదా అనేది చూడాల్సి ఉంది.